ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయనుంది. 2026-27 నుంచే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55,792 మంది అంగన్వాడీ కార్యకర్తలున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 42,860 మంది, గిరిజన ప్రాంతాల్లో 4,695 మంది, పట్టణ ప్రాంతాల్లో 8,237 మంది విధుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారు. తల్లికి వందనం పథకం కింద గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న వారికి సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనం 11,500, అదే ఆయాలకు 7,000 ఇస్తున్నారు. తల్లికి వందనం పథకంతో పాటు ఇతర పథకాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ పథకాలు వర్తించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000కు మించకూడదు. ఇప్పటి వరకు అర్హత ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పిల్లలకు మాత్రమే తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు కుటుంబ ఆదాయం 10,000 పైనే ఉంది. ఈ కారణంగా వారి పిల్లలకు తల్లికి వందనం పథకం రావటం లేదు. ఈ మేరకు సడలింపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేయడంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆనందం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తనకు విజ్ఞప్తులు చేశారని, ఎంతో కాలంగా ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారన్నారు. మొత్తానికి వారి కోరిక నెరవేరిందన్నారు. మరోవైపు అంగన్వాడీలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయడంపై తెలుగునాడు అంగన్వాడీల ట్రేడ్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి సన్మానించారు.